జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం, దేవుడి సహాయాన్ని కోరుతున్నావా? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది గల్ఫ్ దేశాల పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఒకవేళ ఇండియాలో ఇలాంటి పరిస్థితులు జరిగినా మేము ఇలాగే కంగారు పడుతూ ప్రార్థిస్తాం. మాకు ఇక్కడ చూస్తే గల్ఫ్ దేశ పరిస్థితులు ఒక మస్కట్టు లిస్ట్లో ఉంది కానీ పేరు, కానీ ఎందుకు ఆగిందో తెలీదు. ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీలు అన్నీ కూడా యుద్ధాలతోనే ఉందండి, భయకాంతులతో ఉన్నారు. కానీ ప్రాణ నష్టం ధారాలుగా జరగలేదు, కానీ ఆస్తి నష్టాలు చాలా జరిగినాయి. ప్రాణ నష్టాలు అన్నది బయటికి ఇంకా లిస్ట్ రావట్లేదు, కానీ చనిపోయారు. ఎక్కడ ఇంక యుద్ధాలు ఆపాలి, రాజీ వాళ్ళు ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని రాజీ పడాలని మీరు అందరూ ప్రార్థించండి. ఇద్దరి మధ్యన జరగవలసిన ఈ ఒప్పందాల విషయంలో అమాయకమైన ప్రజలు నశించిపోతున్నారు, భయకాంతులతో అయిపోతున్నారు. ఏమి ఉండకూడదని దేవుడి కార్యం చేయాలని ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అసూయ దొండేపేటలోంచి వచ్చి 185,000 మందిని హతము చేస్తుంది. ఉదయమునే జనులు లేసి చూడగా వారు ముతకారములై ఉండు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మనం ఇదే రాజుల గ్రంథంలో 20వ అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ చూసుకుంటే హిజ్కియా రాజుగారికి వర్గం నుంచి, అంటే శత్రువు దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుందండి. ఈ లెటర్ కంటే ముందు ఇంకా చూసుకుంటే మనం మరి హిజ్కియా రాజుగారు మరి స్వస్థత పొందకముందే దేవుడి శక్తిని చూశాడండి, దేవుడి శక్తిని పొందుకున్నాడు, దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు కూడా చూశాడండి. ఆ చూసిన విశ్వాసంతోనే తనకి ఒక సమస్య వచ్చిందండి. శత్రువు దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అదే లెటరు నీకు నాకు వస్తే ముందుగా ఎక్కడికి వెళ్తాం? పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేదా దేశ నాయకులు కలవాలి, లేదా ఈ సమస్యకి ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్తే కొంచెం ఉపశమనం దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి పరిగెట్టడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇక్కడ హిజ్కియా రాజు దేవుడి శక్తిని కనుగొన్నాడు, దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. సమస్య వచ్చింది, దేవుడి సహాయం కోరాడండి. హల్లెలూయా. మరి మనము ఏదైనా కుటుంబంలో చిన్న చితక సమస్యలు వస్తే పెద్ద పల్లెటూరు అనుకోండి పంచాయతీ పెడతారు, ఇంకా కొంచెం సిటీ అనుకోండి కొంచెం పెద్దల్లో పెడతారు, ఇంకా కొంత ఉందనుకోండి పోలీసుల స్టేషన్ల దగ్గరికి వెళ్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఒక దండు, అంటే శత్రువు దండు ఎంతమంది అండి? 185,000 శత్రువులు. మరి చిన్న హిజ్కియా రాజు ఉన్న దేశం ఇంకా చిన్నదంట. ఈ చిన్న దేశం నాశనం చేయడానికి వారందరూ దండోటుగా వస్తున్నప్పుడు, మరి ఒక సమాచారం అందించినప్పుడు దిగులు పడలేదు, ఆందోళన పడలేదు, ఏమీ చేయలేదు. ప్రభు సన్నిధికి చేరిపోయాడు. ఆ లెటర్కి ఆయనకి అప్పచెప్పి నువ్వేం చేస్తావో చెయ్యి, నేను నీ సహాయమే కోరుతున్నాను. ఇదే మాట మన కీర్తన గ్రంథంలో చూసుకుంటే, కన్నులు పెట్టి నేను కొండల వైపు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ప్రభా, నువ్వే కదా నాకు సహాయం చేయాలని. ఇదే మాట మనం హిజ్కియా రాజుగారి దగ్గర ప్రార్థనలో చూస్తామండి. హల్లెలూయా. శక్తివంతులండి ఎవరు యుద్ధానికి వచ్చేవారు. వారు మరి వాళ్ళు యెరూషలేము మీదకి యుద్ధాన్ని చేయడానికి వస్తున్నప్పుడు దేవుడి సహాయాన్ని మరి హిజ్కియా రాజు కోరారండి. ఒక దేశం మీదకి ఎంత శత్రువు వస్తుందంటే, మరి నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం కూడా మరి దేవుడు నడిపింపండి. అయితే ఇప్పుడు చూస్తాం, ఇక్కడ ఎక్కడ చూసినా శత్రువుల దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీలో మీ అందరికీ తెలుసు. మరి భయకాంతులతో ఉన్నారండి. ఇంకా మా దేశానికి ఏ కోసం రాలేదు, వాళ్ళు ఏమంటారు లేఖనాలు జారేశారు.
అయితే అక్కడున్న అమెరికా ప్రజలు బయటికి గెంటుతావా, మేము యుద్ధం చేయడానికి రమ్మంటారని ఆల్మోస్ట్ గ్యాదర్ చేస్తున్నారు. కానీ ఎయిర్పోర్ట్లు లాక్ చేస్తారు మొత్తం అంతా కూడా, ఎక్కడికి తిరగడానికి లేవు ఇప్పుడు. కానీ ఈ దుబాయ్ తెల్లవార్లు కూడా ఫైట్ జరుగుతూనే ఉందండి దుబాయ్ ఒక ఖత్తరు, ఈ 2 దేశాలు బాగా ఎక్కువగా ఉన్నారు అమెరికా వాళ్ళు. యుద్ధాలు జరుగుతున్నాయి. మా పని ఏంటంటే నా యజమానులు ఉపవాసాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు నమాజులు చేసుకున్నారు. నా పని నా మట్టికి నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే దీనికి ఏ దేశ నాయకుడు పూనుకోలేడు, ఎవరి వలన అవ్వదు, ఒక దేవుడు వలనే ఇది జరుగుతుంది. ఆయన పాదాలు పట్టుకోవాలి. నాకు ఈ మాట వెంటనే రాత్రి గుర్తొచ్చింది. ఇది కదా హిజ్కియా రాజు ఇదే పని చేశాడు కదా, మేము కూడా ఇలాగే చేయాలి అని నాకు ఒకప్పుడు థాట్ వచ్చి ఉదయానికి నేను ఈ మెసేజ్ చెప్పాలి అని అనుకున్నానండి. హల్లెలూయా, అది దేవుడు నడిపింపండి. కాబట్టి మన పని కూడా ఈ దేశాల మీదకి వస్తున్నాయి ఇచ్చేస్తున్నాయి భయకాంతులు అవ్వద్దండి, భయపడవద్దు. మన దేవుని శక్తిని, మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. మరణ పరకలోంచి కూడా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. గతించిన కరోనా టైంలో కాపాడాడు, ఎన్నో సమస్యల మధ్యన మనల్ని కాపాడాడు. ఈ యుద్ధ భూమిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతాడండి. హల్లెలూయా. మరణం మనకి ఎప్పుడైనా వస్తుంది, మరణం మనలో తాగుతుంది, లేదా ప్రభువు రాకడ మనం ఎదుర్కొంటాం. ఏదైనా సిద్ధపాటు. అకస్మాత్తుగా మరి దుష్టుడు అగస్తమాటానికి మరణానికి బలవుతాడంట. కాబట్టి మనం దుష్టుడిగా ఉండొద్దు, మార్పు చెందుదాం, ప్రభువు రాకడి కోసం కనిపెడదాం. మరణమైనా కనిపెడదాం, రాకడైనా కనిపెడదాం, సిద్ధపాటు కలిగి ఉండాలి. భయకాంతులు గురవుతున్నామంటే మనలో ఎక్కడో పాప బీజాలు ఉన్నాయి. ఎవ్వరు భయపడద్దండి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరాల, ఒకవేళ నువ్వు గల్ఫ్ దేశంలో ఉన్నావేమో, ఏ గల్ఫ్ దేశంలో పనులు చేస్తూ ఒకవేళ ఈ మాటలు వింటామో, భయకాంతులు కొడుకు దేవుడి వైపు చూడండి. మరి యెరూషలేం పేరు దండెత్తి వచ్చినప్పుడే శత్రువుల్ని వైపు చూడలేదు, భయపడలేదు, ప్రభు వైపు చూశాడండి హిజ్కియా రాజు. మనము కూడా నువ్వు ఇంకా దేవుడిని నమ్ముకోకపోతే దేవుడిని అడుగు, నువ్వు ఉన్న స్థానంలోనే దేవుడి కార్యం చేస్తాడు. ఇది దేవుడి వలనే జరుగుతుందండి, మరేది వలన జరగదు. భయకాంతులు అవ్వద్దు, ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, దేవుడి శక్తిని పొందుకోండి. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయండి, దేవుడి సహాయాన్ని కోరండి. మనుషులు సహాయం వ్యర్థము. మనుషులు సహాయం కొరకే మరి ఇండియాకి ఫోన్ చేసి అడిగారని కూడా న్యూస్లు వస్తున్నాయి. కానీ ఏమీ లేదు. ఏమైందండి? ముందుకు దూసుకుపోతున్నారు. మనుషులు సహాయం మనకు వ్యర్థం, దేవుడి సహాయం మనకి నెమ్మదండి. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, ప్రార్థించి. ఎప్పుడైతే హిజ్కియా రాజు ఇలా ప్రార్థించి సహాయం కోరాడో, ఉదయానికల్లా ఆ రాత్రే దేవుడు మరి దేవదూతని మరి పంపించడం జరిగింది. మరి పంపించగా ఆ దేవదూత 185,000 హతము చేసిందండి. ఉదయానికల్లా శత్రువు లేదు కానీ శత్రువే మరణించున్నాడండి. హల్లెలూయా. ఇది ఎవరి వల్ల సాధ్యమండి? హిజ్కియా రాజు మరి ఆ ప్రాంతం ఉన్నవంతా కూడా, ఆ యెరూషలేం ప్రాంతం అంతా కూడా వాళ్ళు యుద్ధము చేసిన అంతమందిని హతము చేయరండి. అంతమంది హతము చేయరు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు కూడా కొంతమంది యెరూషలేం ప్రాంతం కూడా కొంతమంది చనిపోదురు. కానీ వీళ్ళు యుద్ధము చేయలేదు, వేరెవరో చనిపోలేదని శత్రువే మరణించాడండి. ఇది దేవుడు దేవదూత చేసిన పని అండి. దేవుడి సహాయం కోరితే మనకి ఏది లేకుండా మనం పడుకొని లేచేటప్పటికి మన శత్రువు హతమైపో ఉంటాడండి. హల్లెలూయా. ప్రియా సహోదరాల, నువ్వు ఏ సమస్య పోరాడుతున్నప్పటికీ నీ సమస్య ఏ కోణంలో నువ్వు అనుసరించుకో, అది అప్పులా, ఇబ్బందుల, రోగమా, ఇంటి సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, వారు స్వభావం దేవుడు చంపేస్తాడండి. ఇక్కడ శత్రువులు, పూర్తి శత్రువులు కాబట్టి వీళ్ళు ఇక్కడ అతలైపోయారు. కానీ మన భర్త వ్యతిరేకంగా ఉంటే తనలో ఉన్న స్వభావం దేవుడు హతము చేసి అతన్ని సంపూర్గా మారుస్తాడు. మన బిడ్డలు అలాంటి సమస్యలు, మనం ఏదైనా సమస్య ఎదుర్కొంటే కనుక బిడ్డలు ఉన్న ఆ స్వభావము దేవుడు హతము చేసి వారిని ఒక పునరుద్ధరిస్తాడండి, మంచిగా మారుస్తాడు. అది నీ గర్భఫలం నిందలు, అవమానాలు అనుకో, అలాంటి సమస్య అనుకో, వివాహం అవ్వలేదని నిందలు వచ్చినాకో, ఆ సమస్య దేవుడు కార్యం చేస్తాడు, ఆ సమస్యను తొలగిస్తాడు. హల్లెలూయా. అలాగే మనం ప్రార్థన చేయాలి, మన సహాయం దేవుడిని అడగాలి. దేవుడే మనకు సహాయం చేసేవాడు, ఆయనే మన పట్ల ద్వారాలు తెరుస్తాడండి, ఆయనే
నామను మహిమపరుచుకుంటాడు. ఇలాంటి ప్రార్థన హిజ్కియా రాజు చేశాడండి. కాబట్టి ఆ యోధా దేశం మరి హిజ్కియా రాజు మరి అంతేకాదు మరి ఆ ప్రాంతమంతా కూడా రక్షించబడ్డది. ఆ యెరూషలేం ప్రాంతం అంతా ప్రజలు నెమ్మది పొందుకొని యెహోవాని స్తుతించారండి. అలా ఎన్ని కార్యాలు చూసినా మరి హిజ్కియా రాజు ఒక సమయాన్ని తనకు రోగం వచ్చిందండి. ఆ రోగం వచ్చింది కాబట్టి ఒక సూచన కోరాడండి. ఇది కూడా ఒక ఆశ్చర్యం అనిపించవచ్చండి ఏండి. మన జీవితంలో కూడా సేమ్ ఇదే బేజం ఉంటుందండి. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. నీకు మరణకర స్థితిలో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ అదే సమస్య నీ బిడ్డకు వస్తే మర్చిపోతావు. నీకు సంతులైందని ఇల్లాలని చేస్తున్నాడు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిందో నీకు వివాహమే, కానీ నీకు బిడ్డను ఇచ్చాడు. కానీ అదే పరిస్థితి నీ కుటుంబంలో ఎవరికైనా ఎదురవుతే మర్చిపోతావు. అదే సాక్షికం చెప్పలేవా, నా దేవుడు ఆ రోజు శత్రువులు ఎదిరించాడు, ఈరోజు నా రోగాన్ని స్వస్థపరుస్తాడని హిజ్కియా రాజు చెప్పలేకపోయాడు. కానీ దేవుడిని ఒక సూచన అడిగాడండి. మనం ఇలా ఉండకూడదండి. దేవుడు చేసిన కార్యాలు దినవల్ల తలపోసుకోమని కీర్తనకారుడు సెలవిస్తున్నాడండి. ఎందుకంటే ఆయన చేసిన మేలు మనం దినవల్ల తలపోసుకోవడం వల్ల విశ్వాసంలో మనం పునరుద్ధరించబడతామండి. హల్లెలూయా. దేవుడు మన అనేక మార్లు కాపాడాడు, అనేక మార్లు స్వస్థపరిచాడు, అనేక మార్లు మనకి మరి ఎన్నో ఇబ్బందుల్లోంచి అన్నిటి నుంచి కూడా విడిపించుకుంటూ వస్తున్నాడు. మరి నువ్వు జ్ఞాపం పెట్టుకుంటున్నావు ఈ విషయం చేసుకున్నప్పుడు నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నాను ఆయన దేవుని మళ్ళీ శోషణ కొరకు అడుగుతూ ఉన్నావు. అయితే ప్రియ సహోదరా సహోదరాల ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా అయితే తిరిగి దేవుడి నీ జీవితంలో చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకో. నీవు దేవుణ్ణి అడగడం కాదు, కానీ ఆయన చేసిన మేలులు ఏది మరవక ఆయనను స్తుతిస్తూ ఉండు. ఇంకా దేవుడి నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతీది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నేను విడవడు ఎడబాయి. ఆయన స్తుతిస్తూ నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.